అందరికీ నమస్కారం అండి. సినిమా నేను చూశాను, మా తమ్ముడు చూశాడు. మా తమ్ముడు సర్టిఫై చేశాడు. వాడు ఎందుకంటే మంచి విమర్శకుడు మా సోదరుడు, ఎందుకంటే తెలుగు పండిట్ కదా. చాలా బాగుంది సినిమా, సుదర్శన్ చాలా బాగున్నాడు అని. అంటే ఇది యాక్చువల్గా హీరోలు కొడుకులు హీరోలు అవుతున్నారు, ఇది అనవాయితీ. కానీ మనవాళ్ళు హీరోలు అవటం ఎన్టీఆర్ అట్లా వీడు కూడా అంతవరకు వస్తాడు ఆశిస్తున్నా. మీరు కూడా దీవించండి వాడిని. మామూలుగా సినిమా సివిల్ లైన్లో చెప్పమంటారు. ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తా, ఎవరన్నా రైటర్స్ వస్తే ఖైదీ గురించి చెప్తా. ఖైదీలో లాస్ట్ చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్తారు, పగ తీర్చుకోవడానికి జన్మెత్తాను, ప్రేమించడానికి ఇంకో జన్మెత్తాను, అప్పుడు కలుసుకో. అదే కదా సివిల్ లైన్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులు ఊహించిందే జరగాలి, కానీ వాడు ఊహించినప్పుడు జరగకూడదు. అది స్క్రీన్ ప్లే అంటే. ఊహించింది జరగకపోతే ఏంట్రా ఇట్లా అక్కడ జరుగుతుందా అంటారు. అందుకని ఆ తప్పు జరగకుండా ఊహించింది జరగాలి. ఇది ఈ సినిమాకి వస్తే సెలబ్రిటీల మీద ఎన్నెన్ని వింత వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. న్యూస్లో రోజు చూస్తున్నాం. ఒక్కోసారి జాలేసే ఇన్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. అలాంటి కథ తీసుకుని, అంటే ప్రేక్షకులకి దగ్గరగా వాళ్ళు నిత్యం చూసి సానుభూతి చూపిస్తున్న అంశాలని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశారు. చాలా బాగా చేశారు. మా మనోడు బాగా చేశాడని చెప్పను, మీరు చెప్పాలి. ఏంటంటే బాగా చేశాడే, మామూలుగా చేసినా నాకు బాగా చేశాడు అనుకుంటాం, కానీ నిజంగానే బాగా చేశాడు. ఆ డైరెక్టర్ని మెచ్చుకోవాలి. ఆ డైరెక్టర్ రవికిషోర్ నా శిష్యులయ్యా నీకు. రాత్రి బాలకృష్ణ ఫంక్షన్ మీరు వచ్చే ఉంటారు. నిన్నే మా రైటర్స్ అసోసియేషన్ కూడా జరిగింది. అందులో వ్యర్థ పదాలని ఉంటాయి. వద్దని నాకు ఓ రోజు షూటింగ్లో సత్యనారాయణ గారు అది సరే అన్నాడు. ఏమంటే అది ఉందా స్క్రిప్ట్లో అన్నా, లేదా మరి ఎందుకు చెప్పారన్నా. నేను అది ఊతం కోసం, ఓ నాయన ఊతం కోసం ఇలాంటి పదాలు చెప్తే ఎలా ఉంటుందండి సినిమాలో అని తీసి వ్యర్థమయ్యారు. అది సరే ఇంతకీ అది నేను చెప్పేది ఏంటంటే ఏంటంటే ఎందుకు ఏంటి ఎన్ని వేస్ట్ పదాలు ఎన్ని ఉండకూడదు. ఉంటే లెంత్ పెడుతూ తప్ప విసుగు పెరుగుతుంది ప్రేక్షకుడికి. అట్లాగే రవి అద్భుతంగా వేషాలు రాశాం. అసలు సినిమా అయితే వర్షం నువ్వు వస్తానంటే అంటున్నా. అబ్బో ఎంత నవ్వించాడంటే, అంటే ఎవరో ఉంటేనే ఫిలింలో నవ్విస్తుంది, నవ్వు కాదు. గిరిజన గారు ఎన్నో సినిమాలు చేశాం. గిరిజన నేను ఏం చేసాను గిరిజన మన హోటల్కి భీమవరం హోటల్ అక్కడ వచ్చి దిగేవాడు. దిగితే నేను గిరిజన కోసం వెళ్ళేవాడిని. అతను చాలా విలువ చేసేవాడు. ఆ తర్వాత నేను రేటింగ్ అయ్యా. నేను రేటింగ్ అవ్వగానే ఫస్ట్ సినిమాలో అంటే అంటే సరిసైన్లో పెట్టలేదు, ముందడుగు పెట్టాను, కొత్త క్యారెక్టర్. అట్లా ఆ తర్వాత సినిమాలో ఆయన పెట్టాము ఇల్లని. అట్లా ఇలా రుణం తీసుకున్నాం. నేను చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. మీ
తాతగారి వయసు ఎంత? 106. 106కి స్వర్గలోకానికి వెళ్ళాడు. 106 అసలు వందే గొప్ప ఇది. అట్లాగే నిన్న ఒక మంచి మాట వీళ్ళకి బాగుంటుంది. ఎదురుగా ఉంటాం కదా, అట్లాగే ఇంకా అనే ఒక మాట ఉంటుంది. అది యాక్చువల్గా మనకి ఎదురుగా ఉంటుంది. కానీ వెంకటేశ్వర స్వామి ఆవు పాలు తాగాడు, తెలుసుగా, పుట్టిన వెళ్ళి పాలు తాగుతున్నాడు. సో రోజు ఎదురు చూసి ఏంటిది నా పాలు తక్కువ ఇస్తాను అందుకు పసి పెట్టాడు. వాడు ఇదే మాయ అని ఆవు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడికి పాలు లేవు. వెళ్ళిపోతున్నాడు, కొండెక్కుతున్నాడు. కొండెక్కుతుంటే ఆడు చూశాడు, తప్పు ఎదుగుతుంది. అయ్యా స్వామి గోవు ఇంద అయింది, గోవింద అయింది. అది కూడా ఇందనే ఏమిట అక్కడ అర్థమైన కాదు. అది చెబుతూ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పదం గోవింద. అది అంటే ఐదులో తలుచుకుంటూ చెప్తారు. ఇది చరిత్రలో ఉంది, చూసి మంచిగా అలాగే మావాడు దుర్గా నేను కలిసి సంవత్సరం మారిందా సోయారెడ్డి ఖైదీ నెంబరు 150 పనిచేశాం. అంటే సైన్యం చాలా మాట్లాడిన మనిషి, వాళ్ళు నవ్విస్తాడు బాగా. ఆ వయసు అలాగే తాత ఇప్పుడు లేడీ వేషం వేస్తే అసలు వెంటబడేవారంట జనం, మగాళ్ళు. ఎంత గొప్ప నవ్వేశాం. అది ఉర్ర శాస్త్రీయాలు తెలుసు, అయినా సరే అంత ముద్దు పడేవారుగా అంత అందంగా ఉండేవాడు అన్నాడు. ఆ వయసులో పుట్టాడు. వయసుకి ఆ వేషాలకు పోయినా రచనలతో పేరు తీసుకొస్తున్నాడు. అంత గొప్ప మనిషి. డైరెక్టర్కి ఉండేవారు డైరెక్టర్ గారు వైశ్వరాంతి గారి. అంటే ఇది వైశ్వమే, ఎందుకంటే ప్రేక్షకులకి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ని ఎత్తుకోవడమే గొప్పతనం. ముందు కూడా ఇలాంటి వైశ్వరాంతి గారి అని చెప్తున్నాను. అందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ.